విశ్వగారి తాతగారు అన్నమాట. నా మనవడు నీకెలా తెలుసమ్మా? విశ్వ అంటున్నావు, ఫ్రెండులాగా. నిజమే. ఆ, నా కొడుకు పేరు నీకెలా తెలుసు? ఈ- ఈ- ఎట్లంటే మీరే చెప్పారు కదా హాస్పిటల్లా. కొడుకు విశ్వ సిటీలో ఉంటాడని. మర్చిపోయినరా? ఓ, చెప్పే ఉంటానులే. అమ్మయ్య, బతికిపోయాను. ఇంతకీ తనెవరు త్రివేణి? మీ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడింది తనే మావయ్య. ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది నాన్న. సంతోషంగా ఉండమ్మా. నా కొడుకుని కాపాడావంటే నన్ను కూడా కాపాడినట్టే. త్రివేణి, భాను గది చూపించు. సరేనండి. ఆ పక్కన గది ఎప్పటినుంచో తాళం వేసుంది. అందులో నువ్వుందు గాని పదమ్మా. అటుపక్క వద్దా, ఆ గదికి మాత్రం వెళ్ళొద్దు. దాని గదిలో ఉంటే దాని బుద్ధులే వస్తాయి. పైన విశ్వగది ఉందిగా, బాను అందులో ఉంటుంది. కానీ వాడు సడన్ గా చెప్ప పెట్టకుండా వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి ఇబ్బంది అయిపోతుంది కదండి. అయ్యా, నాకు సపరేట్గా గదెందుకు ఆంటీ? ఇంత పెద్ద ఇంట్లో ఎన్నో ఓ మూల పడుంటా. అయ్యో, అలా ఎందుకమ్మా? త్రివేణి, దాని గదే ఇవ్వు. అలాగేనండి. పదమ్మ బాను. పదండి. పద. ఉండమ్మా, తాళం తీసుకొస్తాను. ఆ. ఏముంది ఈ గదిలో అసలు? అంతలా అరిచారు. ఎవరిది గది? రూమే వెళ్దా ఆంటీ? ఇది మా ఆడపడుచుది. ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఓ, అప్పట్నుంచి ఆవిడ మీద వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు. గట్లనా? ఉండమ్మా, క్లీన్ చేస్తాను. త్రివేణి,
ముందు గదిలోంచి దాని తాలూకు వస్తువులన్నీ తీసేసేయ్. సరేనండి. బాను, ఈ గదిలో ఆవిడ వస్తువులు ఏమైనా ఉంటాయి, నువ్వు వాటిని తాకొద్దు, సరేనా? గట్లనే ఆంటీ. నేను నా భర్త వల్ల అందరికీ దూరం అయితే ఈవిడెవరో భర్త కోసం అందరినీ దూరం చేసుకుంది. నానానికి బొమ్మ బాడ్స్ లాగే ప్రేమలో కూడా మంచి చెడు ఉంటాయేమో. ఈ గదిలో ఆవిడ వస్తువులు ఏమైనా ఉంటాయి, నువ్వు వాటిని తాకొద్దు. ఫ్రెండు, అమ్మకేం కాదు కదా? ఏం కాదు ఖుషి, అమ్మకేమీ కాదు. ఏడుకొండలవాడ, నా కోడలు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చూడు స్వామి. వచ్చి నీకు మొక్కు చెల్లించుకుంటాను. నలుగురికి మంచి చేసేది 10 మంది మేలు కోరేదిరా. ఇంకెంతో భవిష్యత్తు ఉందనుకుంటే ఇలా జరిగిందేంట్రా సిద్ధు?